ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. అందరూ బాగున్నారా? దేవుని ఒక మహాకృపను బట్టి కుడి కన్ను ఆపరేషన్ అయి ప్రభు కృపను బట్టి క్షేమంగా దేవుడు ఉంచాడు. నా కొరకు ప్రార్థిస్తున్నందుకు వందనాలు. మరి కళ్ళు చక్కగా ఉండాలని, మంచిగా కనబడాలని, దేవుని సేవకుడుగా, ఆత్మీయ తండ్రిగా నా కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. నేను దినాన్న ఈ ఆపరేషన్ జరిగింది. ఆశ్చర్యకరంగా ప్రభువారు నన్ను తాకేనని నమ్ముతా ఉన్నాను. మరి కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ, నీరసంగా ఉన్నప్పటికీ, మరి దేవుని వాక్యం చెప్పాలనే ఆశ, తపన నా గుండెల్లో దేవుడు పెట్టాడు కాబట్టి మీ ముందు ఈ మాటలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మంచిగా ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. నేను దినాన్ని మరి వాట్సాప్లో, యూట్యూబ్లో, స్టేటస్లో నా ఫోటో పెట్టినట్టున్నారు. సంఘం ప్రార్థన చేస్తున్నారు, నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈరోజు పునరుత్థాన దినం అంటే ఆదివారం 28వ తారీఖు ఉదయకాలంలో మీ ముందు చిన్న వాక్యం ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఇర్మియా రాసిన గ్రంథంలో, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతారు. జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు. యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను దాని వేళ్లను తన్నును. వెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. చూసారండి, ఎంత బాగుంది వాక్యం. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. నువ్వు దేవుని నమ్ముకున్నావు కాబట్టి ధన్యులు అని దేవుడు చెప్తున్నాడు. ధన్యుడు అనగా భాగ్యవంతుడు అని అర్థం. ఎందుకంటే భాగ్యవంతులు అంటే డబ్బు, ధనం ఉన్న వారిని చూసి వాళ్ళెక్కడండి బాబు భాగ్యవంతులు అంటారు. వారు కాదండి అసలైన భాగ్యవంతులు. భాగ్యవంతులు ఎవరంటే మనం. డబ్బున్నా లేకపోయినా, మేడమిద్దెలున్నా లేకపోయినా యేసు ప్రభుని కలిగి ఉన్నాం కాబట్టి మనం ధన్యులు. ఇంకో విషయం అంటే మనం ధన్యులు అయ్యాం కాబట్టి పరలోక రాజ్యం మందిని, పరలోకని మనం వెళ్ళగలం, చేరగలం. అందుకే ధన్యులయ్యాం. అందుకు ఆ మాట. ఎందుకంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు. జలం అనగా నీళ్ళండి. నీరనే వాక్యం. జలము అనగా వాక్యము. ఎందుకంటే జలము యొద్ద నాటబడిన చెట్టు అంటే వాక్యములు మనం నాటబడాలి, వాక్యమును నిలబడాలి, వాక్యాన్ని చదవాలి. కాబట్టి రోజు వాక్యం చదువుతున్నారా? వాక్యమును నిలబడుతున్నారా? ఎప్పుడైతే మీరు వాక్యముతో సంబంధం కలిగి ఉంటారో అది జలము అన్నాడు. జలం అనగా నీరు. ఈ విషయాన్ని గమనించండి. ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో 27వ వచనంలో మాట ఉంటది. ఎందుకంటే ఉతక స్నానం, వాక్యముతో ఉతక స్నానం చేయమని అంటాడు. అంటే ప్రతిదినం వాక్యం చదవడం, ఆ వాక్యముతో స్నానం చేయటం, కడుక్కోవడం, సరిచేయబడ్డం. వాక్యం చదువుతుంటే నీతో దేవుడు మాట్లాడతాడు. నీ మనసులో ఏముందో, నీ హృదయంలో ఏముందో, నువ్వు చేసిన తప్పులు, పొరపాట్లన్నీ కూడా వాక్యం తెలియజేస్తుంది. వాక్యం అద్దము లాంటిదండి. అందుకని ఇర్మియా ప్రవక్త మాట చెప్తున్నాడు. వాడు జలము యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను. ఎప్పుడైతే జలం యొద్ద నువ్వు నాటబడతావు అంటే, వాక్యమందు నాటబడతావో ఆ చెట్టు పెరుగుతుంది, కొమ్మలు రెమ్మలై పూలు పూస్తుంది, ఫలాలు ఇస్తుందండి. అంటే నువ్వు ఆత్మీయంగా ఫలిస్తావు. ప్రార్థనలో, భక్తిలో, నీతిలో, యథార్థతలో, ఉపవాసాల్లో ప్రార్థించి నీ ఆత్మ జీవితాన్ని కట్టుకుంటావు. నిన్ను చూసి అనేక మంది దేవునిలోకి వస్తారు. దేవుని నమ్మారు కాబట్టి బాగున్నారు. దేవుని నమ్మారు కాబట్టి ప్రార్థన, భక్తి అన్ని ఇల్లు ఉన్నాయని చెప్పి నిన్ను చూసి కొంతమంది దేవునిలోకి రాగలరు. తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే, వర్షం లేని సంవత్సరమున
కాపు మానదు, చింత నొందదు, దాని ఆకు ఎప్పుడూ పచ్చగా ఉంటదట. అంటే దాని అర్థం ఏంటి తెలుసండి? వర్షం వచ్చినా రాకపోయినా అది పచ్చగా ఉంటది, చిగురుస్తూనే ఉంటది, కాపు కాస్తూనే ఉంటది, ఫలాలు ఇస్తూనే ఉంటది. వెట్ట కలిగినను అన్నాడు. వెట్ట అంటే ఏంటి? వెట్ట అంటే ఏంటి చెప్పండి? ఎండ, వేడి. వెట్ట అంటే ఎండ, వేడి. కానీ ఇక్కడ ఆత్మీయ అర్థం ఏంటో తెలుసా? కరువు, కష్టం, బాధ. ఏది లేకపోయినా అది ఫలిస్తా ఉంటది అనమాట. కాబట్టి ఈ ఉదయకాలంలో ఈ మాటలు విన్న మీరు వాక్యములో నిలబడండి, వాక్యమందు ఫలించండి, వాక్యములు చిగురించండి, ఈ వాక్యాన్ని బట్టి జీవించండి. ఇలా చేసి చూడండి, మీ జీవితంలో ఎంత బాగుంటారు, ఎంత మేలు కలిగి ఉంటారు. అసలు ప్రార్థించగలుగుతున్నారా? వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటున్నారా? వాక్యం రోజు ఒక అరగంట గంట చదవగలుగుతున్నారా? దేవుని వాక్యం పాటిస్తా ఉన్నారా? ఆలోచించండి. బైబిల్ చదవడం మర్చిపోయారు కొంతమంది, ప్రార్థన చేయడం మర్చిపోయారు కొంతమంది, ఉపవాసాలు ఉండడమే మర్చిపోయారు కొంతమంది. కాబట్టి వాక్యం విని మీరు మీ ఆత్మీయ జీవితం కట్టుకోండి. అద్భుతంగా మీ జీవితాన్ని దేవుడు కడతాడు, దేవుడు ఫలింప చేస్తాడు, మేలు చేస్తాడు, దీవెనకరంగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఉంచుతాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇదిగో ఈ నూతన ఉదయకాలంలో ఈ పునరుత్థాన దినమందు మీరిచ్చిన వర్తమాన వాక్యాన్ని బట్టి వందనాలు. దేవా, మీరు జ్ఞాపం చేసుకున్న ఆయన విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయండి. మంచి మాటలతో మాతో మాట్లాడినందుకై వందనాలు తెలుస్తున్నాను. నన్ను కూడా ప్రభు ఈ ఆపరేషన్ తర్వాత నిలబెట్టినందుకు తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, దేవా, నాకు కూడా మంచి ఆరోగ్యం, బలం ఇవ్వండి. ఈ కళ్ళ నొప్పి వస్తుంది, తీసివేయండి. సంపూర్ణమైన స్వస్థత నాకు కూడా దయచేయండి. నీ బిడ్డలు అందరూ బాగున్నారని నమ్ముతున్నాను. వాళ్ళకి మంచి ఆరోగ్యం